సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీ టీచర్లకు ఆయాలకైతే అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి అనేక బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి. ఇక వివిధ వర్గాల ప్రజలకు ఇస్తున్నటువంటి ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు ఇవన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఇవ్వాలి. తర్వాత పెండింగ్ బిల్స్ అన్నింటినీ వెంటనే విడుదల చేయాలి. మినీ అంగన్వాడీని మెయిన్గా మార్చాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పిచ్చిన మేరకు అంగన్వాడీ టీచర్లను, ఆయాలను క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలి. ఇక ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో ఇతర ప్రభుత్వ టీచర్లతో సమానంగా 9 గంటల నుంచి 4 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు. సెలవులు కూడా లేకుండా, సమ్మర్ హాలిడేస్ కూడా లేకుండా మరి డ్యూటీలు అయితే చేస్తున్నారు. జీతాలు కూడా ప్రతి నెల ఫస్ట్ తేదీన రావడం లేదు. కాబట్టి వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మొదటి తేదీనే జీతాలు, ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చే విధంగా మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకైతే బడ్జెట్లో నిధులు కేటాయించడం అవసరం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యాంశాలను అయితే డిస్కస్ చేద్దాం. అంగన్వాడీలను అధునాతన ప్లే స్కూల్స్గా అభివృద్ధి చేస్తాం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటూ ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక అంగన్వాడీలను అధునాతన ప్లే స్కూల్స్గా అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరి నియోజకవర్గంలో 12 లక్షలతో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి ఎంపీ డీకే అరుణతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యతో పాటు బలవర్ధకమైన ఆహారం చిన్నారులకు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఇది నిజంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకి మరి ఒక అత్యాధునిక శోభ తీసుకురావాలని చెప్పి ఆశిద్దాం. అదేవిధంగా పోషకాహారంతో ఉజ్వల భవిష్యత్తు, కోట్లాది మందితో ముడిపడిన శాఖలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అని బడ్జెట్ సన్నాహక సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క వచ్చే ఏడాదికి గాను బడ్జెట్ అంచనాలు, ప్రతిపాదనలపై చర్చ అంటూ ఇక్కడ ఐసీడీఎస్ శాఖ అంటే మహిళా శిశు సంక్షేమ శాఖకు కేటాయింపులపై ఇక్కడ సమీక్ష అయితే జరిగింది. ఇక ఫిబ్రవరిలో మార్చి మొదటి తేదీన బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు. ఆ బడ్జెట్ సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖకు కేటాయింపులు ఎలా ఉండాలి అని వివిధ శాఖలకు సంబంధించిన రిపోర్ట్ అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ బడ్జెట్ సన్నాహక సమావేశంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అయితే ఇక్కడ 600 కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖకు అదనంగా కేటాయించాలి ఈ సంవత్సరం అని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అంగన్వాడీల ద్వారా పిల్లలకు పోషకాహారం అందించడం ద్వారా వారికి ఉజ్వల భవిష్యత్తును అందించే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం బట్టి అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాలు, అవసరాల ప్రతిపాదనలపై ఇక మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో బుధవారం సచివాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇక నవతరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిది. కోట్లాది మందితో ముడిపడిన శాఖలు ఆర్డీ అండ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అని చెప్పి ఇక్కడ కేటాయింపుల కోసం అయితే చర్చలు అయితే జరిగాయి. దీనికి సంబంధించి 600 కోట్లు పెంచాలని కోరిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రీ బడ్జెట్ సమావేశంలో ఇక్కడ ఈ విధంగా ప్రతిపాదించడం జరిగింది. మరి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి, ఆయాలకు సంబంధించి జీతాల పెంపుకు సంబంధించి కూడా మరి శాసన మండలిలో సీతక్క గారు అయితే 18,000 వేతనం చేస్తామని చెప్పారు. మరి జీతాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా కేటాయింపులు జరగాలి. ఇతర పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నిటికీ కూడా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరగాలి. అద్దె భవనాలకు సొంత భవనాలు నిర్మించాలి. మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయాలి. ఈ విధంగా ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులు అన్నింటినీ, సూపర్వైజర్ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అదేవిధంగా హాస్టళ్లు, గురుకులాలకు సంబంధించి 40% మెనూ బిల్లులు కూడా పెంచారు కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే మరి అంగన్వాడీలకు సంబంధించి కూడా మెనూ బిల్లులను భారీ ఎత్తున పెంచాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అందుకు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించాలి. 600 కోట్లు మరి పెంచాలని కోరడం పట్ల సీతక్క కోరడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అంగన్వాడీలకి నిధులు పెంచడం ద్వారా ఐసీడీఎస్ శాఖను బలోపేతం చేస్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ యొక్క విధులను హ్యాపీగా చేసుకునే అవకాశం ఉందని తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.